చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ పైన మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సెటర్లు వేశారు. ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేశామని, ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను తీసుకువచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరన్నారు కొడాలి నాని. తమకు వ్యూహకర్తగా ఉన్నప్పుడు ప్రశాంత్ సూచనలతో బాబాయిని చంపి జగన్ కోడికత్తి డ్రామాలు ఆడారని చంద్రబాబు గగ్గోలు పెట్టారని, మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకుంటాడా అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో చేరాలని మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిశాడని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాడని, ఒక పార్ట్నర్ బీజేపీతో చర్చలు జరుపుతుంటే మరో పీకే ఇండియా కూటమితో చర్చలు జరుపుతున్నాడని కొడాలి నాని జోస్యం చెప్పారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేశాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్లి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చేవాడు, తమ్ముళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బిఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయిని చంపడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా, లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో? ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసిన తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి ఏం సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయినాక నేను వ్యూహకర్తగా ఉండట్లేదు, నేను తప్పుకున్నాను, నేను రాజకీయ పార్టీ పెట్టానని చెప్పి బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఈరోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం, బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకే